మనం 450 కోట్లు ప్రాజెక్టుకి ఇస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఆ నిధులకి రిలీజింగ్ కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే పిల్లల ఆరోగ్యం పట్ల కూడా ముస్తాబు కార్యక్రమం తీసుకొని వచ్చి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవడం దగ్గర నుంచి వాళ్ళు అందుబాటులో ఉండేది. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే ముస్తాబును కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఫాలోఅప్ చేస్తున్నారు. టీచర్ల దగ్గర నుంచి ఎంఏఓ దగ్గర నుంచి ఎంతమంది పిల్లలు శుభ్రంగా వచ్చారు, గోర్లు కడుక్కొని వచ్చారు, అన్నం తినే ముందు చేతులు కడుక్కున్నారు. అంటే వీటన్నిటికీ కూడా కారణం మన ఆరోగ్యం కావాలి, మనం శుభ్రంగా ఉండాలంటే ఇక్కడ పరిశుభ్రతలో బాగుండాలి, పరిసరాలు బాగుండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అనే ముందుగా మన పౌరుల భాగస్వామ్యం కోసం మనం ముందుకెళ్తాను. మనం ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా దీనిలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం మేము ఎక్కడా కూడా బాధ్యతలు విస్మరించకుండా